హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు చింత చిగురు కర్రీ చేయబోతున్నాను అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదండి చింత చిగురు. ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను చింత చిగురు తీసుకున్నాను అండి. ఇలా మొత్తం పుల్లలు అలాంటివి ఏం లేకుండా క్లీన్గా చేసి పెట్టుకోవాలండి. 2 ఉల్లిపాయలు వేస్తున్నాండి, మీడియం సైజ్వి. ఇవి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాండి. తర్వాత ఎండుమిర్చి కూడా ఇలా వేసేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మరి వెల్లుల్లి రెబ్బలు మాడిపోయే వరకు ఫ్రై చేయక్కర్లేదండి, కొంచెం వేగితే చాలండి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసేసేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీ ఇష్టం, మీరు పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా ఇవన్నీ వేసేసి కొంచెం ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆనియన్ పింక్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, మరీ బ్రౌన్ కలర్ అయ్యేదాకా అవసరం లేదు. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే తరిగి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను, ఎక్కువ వేయట్లేనండి. ఇలా ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని 1 మినిట్ వరకు అలా కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇంతగా చూపించిన చింత చిగురు ఉంది కదండి, అదంతా కడిగి జల్లిబుట్టలోకి వేసేసి పెట్టుకున్నాను. అది మొత్తం వాటర్ ఏం లేకుండా ఇలా వేసేసి కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఈ చింత చిగురు వేసినప్పుడు మాత్రం కొంచెం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసేసేయండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏం కాదు కలిపాక. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంత కారం యాడ్ చేస్తున్నాను, అంటే మీరు తినే మోతాదులో వేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసేసి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఇది మరీ డ్రైగా అవుతుందని అనుకుంటే ఇందులోకి నేను కొంచెం తర్వాత వాటర్ యాడ్ చేస్తానండి. ఇప్పుడైతే ఫస్ట్ ఇలా మొత్తం కలిపేసేసుకొని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న గ్లాస్లో 1/2 గ్లాస్ కంటే తక్కువ వాటర్ యాడ్ చేశాను, మరీ ఎక్కువ వేయలేదు. ఇలా మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసేసి మగ్గించుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసేసి. ఇలా తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా కుక్ అయిపోతుంది చింత చిగురు కూడా. ఈ ఉల్లిపాయలు అలా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్తో అయినా చపాతీ అయినా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెంసేపు ఒక 2 to 3 మినిట్స్ వరకు మూత తీసేసి అలానే మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. నోరూరించే రుచికరమైన చింత చిగురు కర్రీ రెడీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.